అది మరి హార్డ్గా ఉంది కాబట్టి యూట్యూబ్లో కూడా బాగోదు కాబట్టి నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని పెట్టుకున్నాను. రాసుకోండి బుక్ ఉన్నవాళ్ళు. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వాక్యం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వాక్యం. ఎవరైనా సరే వాక్యాన్ని నాకు మైక్లో చదివి సహకరించండి. మైక్ వదిలి పెట్టుకోనండి. పేజ్ నెంబర్ ఎంతమ్మా? 92. 92 పేజ్ నెంబర్ 92. అందరి దగ్గర జీవవాక్యం ఉందా? ఖడ్గాలు ఉన్నాయి అందరి దగ్గర. అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు. నూతనంగా వచ్చిన వారు కూడా శుభములు, వందనాలు, ఆహ్వానం చర్చ్ ఆఫ్ ఆల్మైటీ తరపున తెలియజేస్తున్నాను. చదవండమ్మా. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. రైట్. అంతటా వారు చాలు, ఇంతే, ఇంకేం లేదు. ఈరోజు వాక్యం అంటే ఇదే. జాగ్రత్త వినండి. వాక్యం చెప్పినప్పుడు నాకు అది చూస్తూ వినండి. నేను నమ్ముతున్నాను అని విశ్వసిస్తున్నాను. మీ ఫోన్స్ అన్నీ సైలెన్స్లో పెట్టుకున్నారని, ఫ్లైట్ మోడ్లో పెట్టుకున్నారని, లేదా స్విచ్ ఆఫ్ చేస్తారని నమ్ముతున్నాను. రైట్. ఏసీ అంటున్నాడు ఎవరితోనంటే మార్తమ్మతోని. లాజరు చనిపోయి సమాధిలో ఉన్నాడు. అక్కడికి వచ్చాడు, ఇంటికి వచ్చాడు యేసయ్య. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని నేను చెప్పలేదా అని అడుగుతున్నాడు. ఈ రోజుల్లో చాలామంది నమ్మట్లేదు. అటు ఇటు చూడకండి. నమ్మట్లేదు. విశ్వాసం సడలిపోతుంది, నమ్మిక లేకపోతుంది. మీకు ఇచ్చిన వాగ్దానాలు ఏమున్నాయి? ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుతుందని నమ్ముతున్నారు మీరు? నమ్మడానికి ఎలాంటి క్యాల్కులేషన్స్ ఉండకూడదు. ఎలాంటి క్యాల్కులేషన్స్ ఊహించుకొని ఇది ఎలా జరుగుతుంది, అబ్బా ఇలా చెప్పారే, నాకు నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తగా చేస్తున్నాను దేవుడు చెప్పాడు. నేను కూర్చొని ఆలోచన చేయడం స్టార్ట్ చేశాను. ఆస్తికర్తగా చేస్తాను అన్నాడు. ఎలా చేస్తాడు? ఏ సోర్సెస్ లేవే. పోనీ పెళ్ళి అవ్వకపోతే పెళ్ళి అవుతుంది, కట్నం వస్తుంది, పోనీ అలాగేమో అత్తగారు ఎత్తారేమో అనుకోవడానికి పెళ్ళి కూడా అయిపోయింది, ఎలాగొస్తుంది అబ్బా అని ఆలోచన చేస్తున్నాను. అలాగ ఆలోచన చేయకూడదు. నన్ను ప్రేమిస్తే నేను ఆస్తికర్తగా చేస్తానంటే ఆయన చేస్తాడంతే. హల్లెలూయా. ఎందుకు పాస్టర్ గారు ఎంతంటే ఆస్తి వచ్చిందంటే మీరే నా ఆస్తి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం ఏదైతే నీకు చెప్పాడో అది నమ్ము, నువ్వు అద్భుతం చూస్తావు. చాలామంది నమ్మరు. ఒక ఆయనండి చూడండి, 2వ రాజుల గ్రంథం 312 పేజీ నెంబర్ 312 పేజీ నెంబర్ 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 1-2. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 1-2. 312 పేజీ నెంబర్ 312. చదవమ్మా. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, ఆలకించుము. మైక్ కదుపమ్మా, అక్కడ మైక్ కదుపు, వైర్ కదుపు. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒక ఇంటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల యవనులను అవ్వబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకిందువని అతనితో చెప్పెను. చూడండి, అక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఆ దేశంలోని పెద్ద కరువు వచ్చింది. అయితే ఆ కరువు ఉన్న సమయంలోని రూపాయి ఒక ఇంటికి ఎంత? మానిక పిండి. రూపాయి ఒకదానికి చెప్పమ్మా. మానిక ఎవలను రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి, రూపాయి ఒకటింటికి 2 మానికల యవనులను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు చూడండి ఒకసారి అండి. ఈరోజు సాయంత్రం కేజీ కందిపప్పు రూపాయికి దొరుకుతుందని చెప్తాను నేను. కేజీ కందిపప్పు రూపాయి. మంచి బాస్మతి రైస్
25 కేజీల బస్తా 5 రూపాయలు అని చెప్తాను. నమ్ముతారా మీరు? నమ్ముతారా? చెప్పండి. అర్జెంట్ కొనేసుకుంటాం, చాలే అనరా? నమ్మం కదండి. అదే పరిస్థితి అక్కడ. ఇది ఎంత అసాధ్యమో, నమ్మలేని విషయమో, అది కూడా నమ్మలేని విషయమే. అందుకే అక్కడ ఉన్న ఒక మనిషి విన్నారు జాగ్రత్తగా, ఏమన్నా తెలుసా? యెహోవా ఆకాశాన్ని తెరిచినా సరే ఇలా జరుగుతుందా అని అడిగాడు. అసలు అసాధ్యం. జాగ్రత్త వినండి. ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. హలో పిల్లలు, మీ అందరికీ మీ సారు యాపిల్ ఫోన్స్ ఒక్కొక్కటి ₹1,00,000 యాపిల్ ఫోన్ మీకు ఫ్రీగా ఇస్తున్నారట. కెన్ యూ బిలీవ్? నమ్ముతారా? కెన్ యూ బిలీవ్? నమ్మలేరు కదా. అలాంటి విషయం అన్నమాట. మీ డాడీస్, హలో యూత్, మీ డాడీస్ మీకు యాపిల్ ఫోన్ కొంటున్నారట, మీ పార్సల్ కొరియర్ వస్తుందట. నమ్ముతారా? చాలండి పాస్టర్ గారు. ఇది ఎంత అసాధ్యమో అక్కడ ఉన్న మనిషి కూడా అంత అసాధ్యం కనిపించింది. కాబట్టి యెహోవా ఆకాశాన్ని తెరిచినా సరే ఇది జరుగుతుందా అని అన్నాడు. ఎంత నమ్మకం లేని విషయం అర్థమవుతుందా? కాబట్టి వినండి జాగ్రత్తగా. యెహోవా చెప్పారు అంటే, యేసయ్య చెప్పారు అంటే అది జరుగు తీరుతుంది. హల్లెలూయా. లేనిది ఉన్నట్టుగా చేసేవాడు ఆయన. లేనిది ఉన్నట్టుగా చేసేవాడు ఆయన. అసలు ఎందుకు ఆ మనిషి అలాగన్నాడో తెలుసా? 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుతాను, వినండి. తీయండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 25వ వాక్యం. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చదువుతున్నాను, వినండి. జాగ్రత్త, దేవుని వాక్యాన్ని వినండి. ఈ వాక్యం వింటూ ఉండగా మీలో విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. అప్పుడు సమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి చేసి ఉండిరి. అంతటా ఇజ్రాయేల్ రాజు పట్టణపు ప్రకారం మీద సంచారము చేయగా, జాగ్రత్త వాక్యం అండి, ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా సహాయము చేయమని కేకలు వేయట విని, యెహోవా నీకు సహాయము చేయనది నేనెక్కడి నుండి నీకు సహాయం చేయుదును? కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగుల నుండి అయినను దేనినైనా ఇచ్చి సహాయము చేయ వల్లవలదని చెప్పి నీ విచారమునకు కారణమేమని అడుగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు, మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని కానీ అది తన బిడ్డను దాచిపెట్టినను చెప్పాను. విన్నారా? కన్న బిడ్డని కసాయిగా చంపేసి వండుకొని తిన్న పరిస్థితులు అక్కడ ఉన్నది. మన ఒక ఆయన తన భార్యని ముక్కలుగా చేసి కుక్కర్లో వండాడు కదా. అప్పుడున్న కరువు యొక్క పరిస్థితులు అలా ఉన్నాయి. తినడానికి కూడా ఏమీ లేకపోతే ఎవరైనా సరే తల్లి కడుపు మార్చుకొని అనేసి బిడ్డకి పెడుతుంది, అంతే కదండి? అవునా కదా? తల్లిదండ్రులు పస్తులతో ఉండి ఆకలి దప్పులతో ఉండి బిడ్డకి అన్నం పెట్టాలని చూస్తారు. కానీ అక్కడ ఉన్న తల్లులు ఎలా ఉన్నారో తెలుసా? వాళ్ళ యొక్క ఆకలి తీర్చుకోవడానికి కన్న బిడ్డనే, మా ఈరోజు నీకు బిడ్డ నువ్వు అని తెచ్చితే చంపేసి ముక్కలు కోసుకొని మాంసాన్ని వండుకొని తిన్నారట. అది పరిస్థితి అక్కడ. నాది అయిపోయింది, ఈరోజు అయిపోయింది నా బిడ్డ, రేపు నీ బిడ్డ నువ్వంటే నేను ఇవ్వడం దాల్సింది. అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. పావురపు రెట్టండి, ఏంటిది? పావురం కాకి వెళ్తుందా? అది అరపావు వెయిట్ వేస్తే 5 రూపాయలట. అది తినేవారు. తప్పిపోయిన కుమారుడు పందులు పొట్టు తినడానికి కూడా ఇష్టపడలేడు. తప్పిపోయిన కుమారుడు పందులు పొట్టు తినే పరిస్థితి వచ్చింది. అప్పుడు గుర్తొచ్చాడు తన తండ్రి. గుర్తు రాగానే నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్నా అన్నాడు. అలాంటి పరిస్థితులు అక్కడ దరిద్రం తినే పరిస్థితి.
అలాంటి కరువు, గాడిద యొక్క తల. మనం చాలామంది మేకది, గొర్రెపోద్ది తల తెచ్చుకొని వండుకుంటారు కదండి. తలకాయ మాంసం మీద అంటారు కదా. గాడిద తల ఎవరు తినరండి, కానీ 80 రూపాయలకి అమ్మేవారు. అంత కరువు అన్నమాట. ఇవన్నీ చూస్తున్న ఆ మనిషి అన్నాడు, అందుకే యెహోవా ఆకాశాన్ని తెరిచినా సరే ఇలా జరుగుతుందా అన్నాడు. జాగ్రత్తనండి, నీవు కూడా నీ పరిస్థితులు, నీ కళ్ళ ముందు పరిస్థితులు చూస్తూ ఉంటే అది జరుగుతుందా? నేను ఇల్లు కట్టుకోవడం నాకు జరుగుతుందా? ఒక ఫ్యామిలీ ఉంది, జకరియా ఎలిజబెత్. దేవుని దూత వచ్చి నీకు కుమారుడు కంటావు అంటే నమ్మడు. ఎందుకంటే గర్భం ఉడికిపోయింది, ఇంక పిల్లలకు అనడానికి ఛాన్స్ లేదు. డాక్టర్లు కూడా చెప్పేశారు పిల్లలు కలరు ఇంక నీకు. అలాంటి పరిస్థితులు. అందుకే అన్నాడు, ఇది ఎలా జరుగుతుంది నమ్మలా అన్న ఆలోచన చేస్తే నీ నోరు పొడిపోద్ది. బిడ్డ కన్నంత వరకు నీకు మాట రాదన్నాడు, ఆయన నోరు పడిపోయింది. దేవుడు చెప్పాడు అంటే నువ్వు నమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు చెప్పాడంటే నమ్ము. దైవజనుడు ఏమన్నాడు? నువ్వు చూస్తావు, కళ్ళార చూస్తావు, నీ కళ్ళే చూస్తాయి, కానీ నువ్వు తినవు అని చెప్పాడు. ఎందుకు? అపనమ్మకం. ఎందువల్ల? నమ్మకపోవడం వల్ల. అందుకే నేను పెట్టుకున్న టైటిల్, నిజమే పాస్టర్ గారు పెట్టుకున్న టైటిల్ మంచిదే అనిపిస్తుంది. నమ్మితే బ్రతుకుతావు, నమ్మకపోతే చస్తావు. నమ్మిన వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఆశీర్వాదం చూశారు. మాణిక పిండి ₹1 వచ్చేసింది. కందిపప్పు ₹1 దొరికినట్లుగా దొరుకుతుందా చెప్పండి? ఏ ఊరు వెళ్ళినా దొరుకుతుంది చెప్పండి? దేవుడు చెబితే దొరుకుతుంది అది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వైరస్ని, కంటికి కనిపించలేని వైరస్ను పంపించి మొత్తం అంతా ప్రపంచం అల్లకొల్లోలం చేసింది ఆయనే. చిన్న నిప్రవ్వను పంపించి లాస్ ఏంజల్స్ని శిక్షకు గురి చేసి బుద్ధి చెప్పింది ఆయనే. ఆయన ఏదైనా చేయగలదు, సృష్టికర్త ఆయనే. హల్లెలూయా. జాగ్రత్త వినండి, చాలామంది నమ్మరండి. స్వర్గం ఉంది, నరకం ఉందంటే నమ్మరు. స్వర్గం ఉంది చూసావా నువ్వు? ఏరా చూడరా, ఏడు జోకేస్తున్నాడు వీడు. స్వర్గం ఉందిరా నాయన, నరకం ఉందంటే చూసి వచ్చావా? హెహే, ఉన్నంత కాలం ఇష్టం వచ్చినట్టు బతుకుదాం, తర్వాత చూసుకుందాం. చూసుకోవడానికి బొమ్మరిల్లు కాదు ఇది, R సినిమా కాదు. హలో, చూసుకోవడానికి కార్తీక దీపం సీరియల్ కాదు, చూసుకోవడానికి. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇలా ఉందంటే నమ్మరు. కానీ చచ్చిపోయిన తర్వాత వీడి ఆత్మకి శాంతి కలగాలి అంటే 5 నిమిషాలు మౌనం పాటిద్దామని మౌనం పాటిస్తారు. అప్పుడలా నమ్ముతున్నావు ఆత్మకు శాంతి వస్తుందని? ఆత్మ ఉందని అప్పుడలా నమ్ముతున్నావు? అరే నీలో ఆత్మ ఉంది, యేసుక్రీస్తు నమ్ముకో, నీ ఆత్మ యేసు రక్షిస్తుందంటే నమ్మవే. మీరు అప్పుడలా నమ్ముతున్నావు నువ్వు? చాలామంది యూట్యూబ్లోని వాక్యాలు విని, యూట్యూబ్లోని మెసేజ్లు, తప్పుడు బోధలు విని చాలామంది దాన్ని ఫాలో అయిపోతారు. వాక్యంలో ఉన్న బైబిల్లో ఏది ఉందో దైవజనుడు చెబుతుంటే నమ్మరు. లక్ష్మీవారం నాడు దుర్బోధల మీద అవగాహన సదస్సు విజయనగరంలో జరుగుతుంది. మేము చాలామంది వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. అవకాశం వాళ్ళందరూ రండి, అక్కడికి వెళ్ళి దుర్బోధల గురించి తెలుసుకుందాం. దుర్బోధల మీద అవగాహన సదస్సు. చాలామంది మీరు విన్నారా లేదో, అక్కడ ఎవరో మాట్లాడుకుంటుంటారు, వాళ్ళు నా గురించే మాట్లాడేసుకుంటున్నారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారండి, ఇక్కడ కూర్చొని ఒక పక్క తింటుంటుంది. వాళ్ళు నన్ను చూసి నవ్వుకుంటున్నారు. వాళ్ళు నన్ను గురించి మాట్లాడేసుకుంటున్నారు. ఊరికి దైపుతుంటారు. అసలు వీళ్ళ గురించి మాట్లాడరు, వాళ్ళు ఏదో మాట్లాడుకుని జోకులు వేసుకుంటారు. అది నమ్ముతారు. ఇదిగో వాక్యం ద్వారా మాట్లాడుతుంటే, వాక్యం నీతోనే మాట్లాడుతుంటే ఇది నాకు కాదు పక్కోళ్ళకి. ఇప్పుడు వాక్యం ఎవరితో మాట్లాడుతున్నాడు? కూర్చున్న మీతోని, మాట్లాడుతున్న నాతోని దేవుడు మాట్లాడతాడు, అంతే కదా. కానీ ఏమనుకుంటామంటే ఆ విషయం వచ్చినప్పుడు ఇది నాకు కాదు, ఈవిడికే, అల్లాడికే, ఈమెకే అనుకుంటాం. కాదు, నీతోనే, నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎంత విచారకరమైన విషయం అంటే, ఒకసారి హెప్సిబా అనే ఒక సిస్టర్ వచ్చారు. ఆవిడ కళ్ళ ముందే
ఒక ఆమెకి డెలివరెన్స్ ప్రేయర్ చేస్తున్నాను, ఇక్కడే ఆవిడ కళ్ళ ముందే విడుదల ప్రార్థన చేస్తున్నాను, ఒక దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాను. ఆవిడ కళ్ళ ముందే, విన్నారు జాగ్రత్తగా, ఆవిడ కళ్ళ ముందే ఆ దెయ్యం వెళ్ళిపోయింది, ఆవిడ పడిపోయింది. ఆవిడ అంటుంది, పాస్టర్ గారు ఇలాంటివి నేను నమ్మనండి అంది. ఏమంది? ఇలాంటివి నేను నమ్మనండి అంది. నీ కళ్ళు ఏమయ్యాయి? నీ కళ్ళు ఏమయ్యాయి? ఒక బ్రదర్ వచ్చాడు, ఆ బ్రదర్కి ప్రార్థన చేస్తే ఏమైంది అని అడిగా. పడిపోయానండి అన్నాడు. పడిపోయానండి అన్నాడు. ఓకేనా? ఒక దగ్గరికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్తే చాలామందికి విడుదల అవుతున్నాయంట, స్వస్థత జరుగుతున్నాయంట. అంటాడైనా నేను నమ్మనండి అంటున్నాడు. జాగ్రత్త విన్నారా? నేను నమ్మనండి అంటున్నాడు. నువ్వు నమ్మకపోతే దేన్ని నమ్మలేనట్టు? వాక్యాన్ని నమ్మలేనట్టు. మార్కు 16:16 తీయండి ఒకసారి. మార్కు గ్రంథం, మార్కు సువార్త 16:16. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అదే మాట మీద మనం మాట్లాడుకుంటున్నాం. మార్కు సువార్త 16:16 చదవండి. నమ్మి బాప్తిస్మమునకు శిక్ష వైర్ జట్టు పెట్టుకోమ్మా. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. జాగ్రత్త వినండి. నమ్మిన వాని వల్ల ఏం కనిపిస్తాయి? ఈ సూచక క్రియలు కనబడును. ఈ సూచక క్రియలు కనిపిస్తాయి. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరణమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పెను. దేనికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. స్వస్థతలు కాదండి, అద్భుతాలు కాదండి, వాక్యమే. ఇది వాక్యం కాదా? నేను చూపించింది వాక్యము కాదా? నా నామను కొత్త భాషలో మాట్లాడతారు. అదేంటండి బర్ర 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 అంటారేంటి? కామెంటింగ్. తెలియకపోతే తెలుసుకో. ఆత్మ పొందుకోవడానికి ఎన్నో సంవత్సరాలు దేవుని దగ్గర ఏడిస్తే కానీ ఆత్మ పొందుకోలేని పరిస్థితులు. పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించడానికి ఉపవాసాలు ఉండి, ప్రభువా నీ ఆత్మ నాకు కావాలని ఏడ్చిన దినాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆత్మను దూషిస్తుంటే పరలోకంలో చోటు ఉండదు. దేన్నైనా క్షమిస్తాడు కానీ పరిశుద్ధాత్మ దూషిస్తే క్షమాపణ లేదు. నా వీపు మీద 39 కొరడ దెబ్బలు కట్టినా సరే నేను అనుభవిస్తాను. నా ముఖం మీద ఉమ్మి వేసినా సరే నేను భరిస్తాను. నన్ను బూతులు మాట్లాడినా సరే నేను అనుభవిస్తాను. మీ గురించి రక్తం అంతా కాదుస్తాను, నేను ప్రాణమైన ఇస్తాను, కానీ నా ఆత్మను కానీ దూషిస్తే నీకు పరలోకంలో ఎంట్రీ లేదు అన్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. విన్నారా జాగ్రత్తగా? ఒక ఆయన అంటాడు, ఒక ఆయన ఇదే విషయం, ఇదే కోవా, నేను నమ్మనండి అసలు. నేను అంటాను, నాతో రా తీసుకెళ్తున్నాను. ఒక సిస్టర్కి కలిశాను. ఆ సిస్టర్ అంటది, ఆయననా వాళ్ళ ఆవిడనా అనకాపల్లి ప్రవీణ్ కుమార్ గారు సభలో పెడితే ఆడికి వెళ్ళారట. ఏమిటి అవుతుందో చూద్దామని. జాతి విన్నారా? ఏమిటి అవుతుందో చూద్దాం. వాళ్ళ కళ్ళ ముందే అద్భుతాలు జరుగుతున్నాయి, వాళ్ళ కళ్ళ ముందే స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. ఇంటికి వచ్చి అంటుంది ఆవిడ, అదేంటి భాస్కర్ అది నేను నమ్మనండి. నువ్వు వాక్యాన్ని నమ్మట్లేదు. నువ్వు నమ్మి బాప్తిసం పొందితే నువ్వు రక్షించబడి నీటిలో ములిగితే రక్షణ వచ్చేద్దా? ఏం మరి కుంభమేళలో ములిగితే నీకు విడుదల వచ్చేద్దా? కుంభమేళలోనే అది నమ్ముతారా? అన్యులంటే వాళ్ళు నమ్ముతారు, ఓకే. నీకెందుకు కుంభమేళ? కుంభకోణంలో నిద్రపోవడం, కుంభాలు తినేయడం, అన్యాచారాలు ఆచరించడం, ఇదా క్రైస్తవ యొక్క పద్ధతి? దేవుని వాక్యం ఏది ఉందో, వాక్యం ఏం చెప్తుందో అక్షరాల నమ్మండి. హల్లెలూయా. నువ్వు చూస్తావు కానీ ఒక్కడ కూడా తినవరా నువ్వు అనగానే వెంటనే చచ్చిపోయాడు మనిషి. రాజు ఎవరి మీద ఆనుకున్నాడో ఆ వ్యక్తి వెంటనే చచ్చిపోయాడండి. చూడలేకపోయాడు, చూశాడు కానీ తినలేకపోయాడు. దేవుని యొక్క అద్భుతాలు నువ్వు చూడాలి అనుకుంటే నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు నువ్వు. స్తోత్రం చెప్పండి. రెండు ముందుకు వెళ్తాను. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 17-18. మొదటి సమూయేలు గ్రంథం
ఒకటవ అధ్యాయం 17-18. 222 222 చదవండి. మొదటి సమూయేలు గ్రంథం. అంతటి ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకునే మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక అనెను. ఆ తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. దుఃఖముఖిగా ఉండుట మానింది. హన్నా, ఏం పేరు? హన్నా. గర్భఫలము లేదు, పిల్లలు లేరు. దేవుని మందిరానికి వెళ్ళి ఏడ్చుకొని ప్రార్థన చేసింది. ప్రార్థన చేయగా ఏలి వచ్చాడు. ఏలి వచ్చి అన్నాడు, నువ్వు కోరుకున్నది, నువ్వు మనవ చేసింది దేవుడు నీకు ఇస్తాడు, గో అనగానే అప్పటి నుండి ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆ దైవజనుడు చెప్పిన మాట నమ్మింది. హల్లెలూయా. నమ్మి దేవుని యొక్క మహిమను చూసింది. అప్పటి నుండి దుఃఖంగా ఉండడం మానేసింది. ఎందుకు? దైవజనుడు చెప్పాడు. నేను అడిగిందంట, నేను కోరికిందంట, దేవుడు నాకు ఇస్తాడంట అని విశ్వాసం ఉంచింది. నమ్మాలా? దేవుడు చెప్పిన మాట నమ్మాలా? మొన్న ఒక ఫ్యామిలీ వచ్చారు, చెప్పాను కదా మీకు. ఫ్యామిలీ వచ్చారు, మీకు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, మీకు బయటికి వెళ్ళిపోతారు, మీరు ఒక ఆశీర్వాదంతో వెళ్తారని చెప్పాను. అదే రోజు సబ్బోరం వెళ్ళి ఒక ప్లేస్ చూసుకొని కొనుక్కొని వెళ్ళిపోయారు. హల్లెలూయా. జస్ట్ దైవజనుడి నోటి మాట దేవుడు రూఢిపరుస్తాడు. దేవుడు చెప్పాడు, ఇక్కడ ఎంతమంది వస్తారో అందరినీ ఆశీర్వదిస్తానని చెప్పాడు. నేను అప్పటికి చాలాసార్లు అనౌన్స్మెంట్ చేశాను. చాలా బ్లెస్సింగ్స్ అందరూ పొందుకుంటారు, విడుదల పొందుకుంటారు, స్వస్థత పొందుకుంటారు, ఆరోగ్యాలు పొందుకుంటారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని వాగ్దానాన్ని ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకుంటారు. స్తోత్రం. హల్లెలూయా. ఆ హన్నా ఇరుగు పొరుగు వారు గొడ్డాలు అంత వేదనతో కృంగిపోతున్న పరిస్థితులు ఉన్నప్పటికీ నేను ప్రార్థన చేశాను. దైవజనుడు చెప్పాడు, నువ్వు కోరుకున్న దేవుడికి ఇస్తాడు అన్నాడు. వీళ్ళందరూ మాట్లాడినా సరే నాకు దేవుడు చెప్పాడు, నాకు చెప్పాడు అని వెయిట్ చేసింది. ఏడాది తిరిగే లోపల కౌగుల్లో ఒక బిడ్డను పట్టుకుంది. స్తోత్రం చెప్పండి. నువ్వు నమ్ము. హలో, నువ్వు నమ్ము, అద్భుతము చూస్తావు, మహిమను చూస్తావు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని చెప్పలేదా నీకు మాట అన్నాడు యేసయ్య. నువ్వు నమ్మితేనే మహిమను చూస్తావు, నమ్మపోతే లేదు, కుదరదు, ఏమి ఉండదు. రండి ముందుకు వెళ్ళిపోదాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మొదటి రాజులు 17, 13, 14, 15, 16. 298 298 298 పాత నిబంధన 298 17వ అధ్యాయం 13, 14, 15, 16. స్పీడ్గా. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చియున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె విధవరాలు, షారేపతు విధవరాలు. ఎందువల్ల మహిమను చూసిందో తెలుసా? అనేకమైన రోజులు యెహోవా వర్షం కురిపించినంత వరకు ఆ యొక్క తొట్టులో పిండి తగ్గిపోలేదు. ఎందుకు? బుడ్డులో నూనె తరిగిపోలేదు. ఎందుకు? దైవజనుడు చెప్పిన మాట నమ్మింది. హల్లెలూయా, హల్లెలూయా. అసలు యాక్చువల్గా లాస్ట్ సప్పర్ అది.
లాస్ట్ ఫుడ్ ఆవిడ అంటది, ఇది తినేసి మేము చచ్చిపోతాం. అది అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్. అది తిని మేము చచ్చిపోతాం. నాకు నా కొడుక్కి కొన్ని అప్పాలు చేసుకున్నా అంటే, విను, యెహోవా సెలవిస్తున్న మాట విను. ఏంటి తెలుసా? ముందు నాకు తీసుకొని రా, ముందు నాకు తీసుకుని వచ్చి అప్పుడు అనేకమైన దినాలు యెహోవా వర్షం కురిపించినంత వరకు నువ్వు అది సమృద్ధిగా తింటావు అనగానే నమ్మింది. దేవుడు చెప్పిన మాట మహిమను చూసింది, ఆశీర్వదించబడింది, మరణాన్నే తెప్పించుకుంది. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నమ్ము. నీ ఒంటిలో ఎలాంటి రోగం ఉన్నా సరే యేసు గాయాలని స్వస్థపరుస్తాయని నమ్ము. ఎలాంటి సమస్య ఉన్నా సరే నా ప్రార్థన యేసే విని నా కన్నీరు చూసి దేవుడు విడుదలిస్తాడని నమ్ము. కొత్త ఇల్లు నువ్వు కొట్టుకుంటావని నమ్ము. నీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని నమ్ము. నీకు మంచి సంబంధం దేవుడు సిద్ధపరుస్తాడని నమ్ము. ఒక స్త్రీ వచ్చింది నా దగ్గరికి, పెళ్లి సంబంధం గురించే ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత కూర్చొని మాట్లాడాను. ఏంటి సంగతి అంటే, ఏమోనండి పాస్టర్ గారు, నాకు నమ్మకం పోతుందండి, విశ్వాసం పోతుందండి. ఇంతవరకు అంత బాగా ప్రార్థన చేసావు, నాకు ఇలాగే నువ్వు చేస్తావు ప్రభువా, నాకు ఇస్తావు ప్రభు అని ప్రార్థన చేసావు. నువ్వు మాట్లాడి చేసిన ప్రార్థనకి ఉన్న నమ్మకానికి సంబంధం లేదు, సంబంధం లేదు. నువ్వు నమ్మాలా? హల్లెలూయా చెప్పండి. విశ్వాసం చేయాలా? ఒక ఇంటికి వెళ్ళామండి, ఒక ఇంటికి ఆల్నైట్ ప్రార్థనకి వెళ్ళాం. ఆల్నైట్ ప్రార్థనకి వెళ్ళి తన భార్యకి తనకి ప్రార్థన చేస్తే వాంతులు అండి. తన భార్యకి విపరీతమైన వాంతులు, దెయ్యాలు బోల్డ్ వచ్చే బయటికి. ఈయనకి ప్రార్థన చేస్తే కళ్ళ నుండి దెయ్యాలు వచ్చే బయటికి, కళ్ళ నుండి. అదంతా వీడియో కూడా చేసాం వాళ్ళకి చూపిద్దామని. ఇది అంతా యూట్యూబ్లో పెట్టాను కాదు, వాళ్ళకి చూపిద్దామని తీస్తుంటాం. ఆయన కూర్చుని పడిపోయినవాడు లెగమంటే లెగడానికి చాలా కష్టపడ్డాడు లెగడానికి, కూర్చుని లెగడానికి. ఆ డెవిల్స్ దురాత్మలు ఉన్నప్పుడు అలా జరుగుతుంది. విడుదల అయిపోయింది. జాగ్రత్త వినండి. నెక్స్ట్ రోజు ఏమయ్యాడు తెలుసా? మాతో మాట్లాడడం మానేశాడు. ఎందుకు తెలుసా? వాళ్ళ పాస్టర్ గారు చెప్పారట, అవన్నీ ఉట్టితే ట్రాష్, అవన్నీ అలాగా భ్రమిస్తారు, భ్రమ పట్టిస్తారు అన్నాడట. నీతో వాంతులు చేయించడం నేనేం మ్యాజిక్లు చేశానా? ఒరే కూర్చున్నావు, లెగరా అంటే లెగలేకపోతున్నావు, నేనేం చేసి నీ బరువుమే పెట్టాను నీ మీద, ఏంటిదంతా? పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. నమ్మట్లేదండి, క్రైస్తవులే నమ్మట్లేదు. నేను క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాను, మీరు ఎవరి గురించి మాట్లాడట్లేదు. ప్రహ్లాదపురం ఒక ఇంటికి వెళ్ళాం, ఒక సిస్టర్ పిలిస్తే రాత్రి 12 అయిపోయింది. వాళ్ళ ఇంట్లోనండి సూసైడ్ స్పిరిట్స్. ఆ అమ్మాయి కంట మేడ మీద దూకేలనిపిస్తుందంట. వాళ్ళ నాన్నకి అరకులోని ఒక ప్రాంతంలోని ఒక దయ్యం పట్టుకుంది. అదంతా ఆయనకు ప్రార్థన చేస్తుండగా అన్నీ కూడా చెప్పాడు, చాలా చెమటలు పెట్టాడు, అన్నీ అనుభవించాడు. కానుక పోయింది, కానుకలు నమస్కారం, ఎక్కడ కానుకలు హాస్పిటల్కి వెళ్ళరు. అర్ధరాత్రి 12 గంటలకి కింద వదిలేసారండి మమ్మల్ని. వెహికల్ లేదు మాకు. వాళ్ళ బండి ఉంది, స్కూటీ ఇవ్వండి అంటే ముందు ఇస్తానన్నారు, తర్వాత ఇవ్వలేదు. మాకు పెన్ను ఉందని పైన ఉండిపోయారు. అప్పుడు ఎవరికో ఫోన్ చేసుకొని అప్పుడు ఇది మా పాటలు మేము పడి వచ్చాం. మీకు అంత విడుదల కలిగింది, జరిగింది తెలుసా? వాళ్ళు నమ్మరట. ఏం చేయరు? నమ్మరంట. ఒక సిస్టర్ నాకు ఫోన్ చేశారు. ఆ సిస్టర్కి నేను ఒక చిన్న వీడియో పంపించాను. నాకు కొంతమంది తెలుస్తుంటుంది, ఎవరిని బలపరచాలో, ఎవరికి వాక్యాన్ని వాళ్ళకి వివరించాలో నాకు తెలిసినప్పుడు వాళ్ళకి పంపిస్తాను. ఆ సిస్టర్ ఏమన్నా తెలుసా? నేను నమ్మలేకపోతున్నాను అంది. మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్ ఏంటి? నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. హల్లెలూయా. నా నామున కొత్త భాషలు మాట్లాడతారు, దెయ్యమును వెళ్ళగొడతారు, రోగుల మీద చేతులు ఉంచగా స్వస్థత పొందుతారు, పాముల్ని ఎత్తి పట్టుకుంటారు. దేవుడు ఏం చెప్పాడంటే ఇవన్నీ కూడా
విశ్వసించిన వారు వల్ల, నమ్మిన వారి వల్ల ఇవన్నీ జరుగుతాయని వాక్యం తేట తెల్లగా చెబుతోంది. హన్నా నమ్మింది దైవజనుడి మాట, గర్భఫలాన్ని తెచ్చుకుంది. శారేపతి విధవరాలు, భర్త లేడు, ఏ టాలెంట్ లేదు, ఏ బంధు బలగము లేదు, తనకున్నది ఏం తెలుసా? దైవజనుడు మాట నమ్మడం తెలిసింది ఆవిడకి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సేవకుడిగా నేను చెప్పినప్పుడు చాలామంది నమ్మరు. కొంతమంది చెప్తాను, ఇగో ఎండలో ఉపవాసం ప్రార్థన చేయి అని చెప్తాను, వండరు. చెప్పారు పాస్టర్ గారు, ఆయన అలాగే చెప్తాడు. మా పెళ్ళలేదు మీరు చెప్పడానికి, ఆయన అలాగే చెప్తాడు. రామ్మా నీ గురించి ప్రార్థన చేస్తానంటే రారు. తర్వాత కీడొచ్చిన తర్వాత నీకు చెప్పాను కదా రమ్మనంటే అలా చూస్తారు. అంటే ఏదో చెప్పారు అనుకుంటారు. మీకు చాలాసార్లు చెప్పాను, ఎంతమందికి యాక్సిడెంట్లు అయ్యో చెప్పాను మీకు. ఇగో నీ మీద యాక్సిడెంట్ స్పిరిట్ ఉంది, రా ప్రార్థన చేస్తానని ఒక బ్రదర్ చెప్పాను. వేరే ఊరు నుండి వస్తాడు, ఇది బుల్లోరా గుద్దేసి కాలు ఇరిగిపోయింది ఆ బ్రదర్కి. దేవుడు మాకు బయలుపరిచినప్పుడు మేము చెబుతాం, దేవుని ఆత్మ మీరు నమ్మాలా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నమ్ముతున్నావా? యేసయ్య నమ్ముతున్నా ఎంతమంది ఉన్నారు? యేసయ్య నమ్ముతున్నావు కదా ఇక్కడ ఉన్నావు నువ్వు, అంతేనా? పరిశుద్ధాత్మను కూడా నువ్వు నమ్మాలా. పరిశుద్ధాత్మ దేవుని కూడా నువ్వు విశ్వసించాలా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా? ఆదరణకర్త ఆయన. యేసయ్య అన్నాడు, నేను వెళ్ళిపోవడం వల్ల మీకు మేలు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో ఉంటాను, నేను వెళ్ళిపోవడం వల్ల మీకు మేలు కలుగుతుంది. నేను వెళ్ళిపోయి వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పాడు. వేరొక ఆదరణకర్తను పంపించాడు. మన మధ్య పరిశుద్ధాత్మ దేవుడిగా యేసయ్యే సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనతో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆత్మకార్యాలను నమ్ము. దేవుడి యొక్క అద్భుతాలను నువ్వు కళ్ళారా చూస్తావు. ఆ మనిషి కళ్ళారా చూశాడు కానీ తినలేదు. నువ్వు అలా ఉండకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు అనుభవించాలా, నీ జీవితంలో అనుభవించాలా, నువ్వు దర్శనాలు చూడాలా. కళ్ళ ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఇందాక సిస్టర్ చెప్పింది కదా, నాకు కూడా ఒక సిస్టర్ ఫోన్ చేసి చెప్పింది, ఒక కళ వచ్చిందంట ఆవిడకి. ఆ కళ వివరించింది. ఆ కళలో నేను కనిపించానంట, తను నాతో చెప్తుందంట, ఇది ఇలాగ చేయి ఇలాగ చేయి అని చెప్పాడు. అక్షరాల కరెక్ట్గా చెప్పింది. అంతకుముందు దేవుడు నాకు అదే చెప్పాడు, ఆ సిస్టర్ కూడా చెప్పింది. ఇవన్నీ ఏంటి? ఆత్మ దేవుడు చెబుతున్నవన్నీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నమ్మండి. ఆ మనిషిలాగా అసాధ్యమే. ఏంటి? యెహోవాట ఆకాశాన్ని తెరిచినా అలాగ జరుగుతుందా? ఈ లైట్లను ఆపేసి డోర్స్ అని వేసేసి కిటికీలను వేసేస్తే ఎలాగుంటుంది? చీకటిగా ఉంటుంది కదా. ఆ కిటికీ తీస్తే ఏమవుద్ది? ఎంత వస్తుంది వెలుతురు? చిన్న వెలుతురు వస్తుంది. అక్కడ ఉన్న లైన్ వాళ్ళందరూ కనిపించినట్టుగా వెలుతురు వస్తుంది, అంతేనా? ఇక్కడ ఉన్న కిటికీ ఇంత కాబట్టి యెహోవా ఆకాశాన్ని తెరిస్తే ఆకాశ వాకిలి విప్పితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? తట్టుకోగలవా? అరే ఒక్కరోజు ఫుల్గా వర్షం కుమ్మితేనే మొత్తం మునిగిపోతుంది ఊరంతానా. ఆకాశ తూములు తెరిస్తే 40 దినాలు డే అండ్ నైట్ కురిస్తే మొత్తం ప్రపంచం మొత్తం మునిగిపోయింది. యెహోవా ఆకాశాన్ని తెరిస్తే తట్టుకోగలవా? అందుకే అంటాడు మలాకి 3లోని, నువ్వు ఈచి దేవుని శోధిస్తే ఆకాశ వాకిలి విప్పి పట్టజాలనంత విస్తారముగా, ఎంత? పట్టజాలనంత విస్తారముగా. ఒక మనిషి ఉన్నాడట, బోల్డ్ పంట పండిసిందంట. ఇదంతా ఏం చేయాలా? నాకున్న గుడాం చాలట్లేదు, నాకున్న గాజులు చాలట్లేదు అని చెప్పి ఇవన్నీ ఎరగొట్టేసి డిస్మేట్లు చేసేసి కొత్తవి కట్టి పెద్దవి కట్టి అందులో దాచుకుందాం అనుకున్నాడట ధనవంతుడు. అలాగా నీకు పట్టజాలంత విస్తారముగా యెహోవా ఆకాశాన్ని తెలిసి దీవెనలు కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మో, నమ్మో, విశ్వాసం ఉంచు. నా భార్యకు సాక్షి నేను చెప్తున్నప్పుడు, నా భార్య చనిపోయింది. యేసు ప్రభు వచ్చాడు, యేసయ్య బ్రతికించాడు అంటే వాళ్ళు అంటారు. ఏమంటారు తెలుసా? ఏంటి డెత్ సర్టిఫికేట్ ఉందా? డెత్ సర్టిఫికేట్ అని అడుగుతారు. ఏంటిది? డెత్ సర్టిఫికేట్ కావాలట. అంటే అర్థం ఏంటి? దేనికి డెత్ సర్టిఫికేట్? నమ్మడానికి. అంటే నేను చెప్పిన సాక్షి నమ్మవు నువ్వు? నమ్ముద్దు కావట్లేదా? యేసు
మృతులను సజీవులుగా మార్చేవాడు. హల్లెలూయా. యూట్యూబ్లో ఉంటే చూడండి, నా భార్య సాక్ష్యం. చనిపోయింది తను, లివర్ ఇన్ఫెక్షన్, మొత్తం క్యాన్సర్ వచ్చి చనిపోయింది. యేసయ్య హాస్పిటల్కి వచ్చి బ్రతికించాడు. యూట్యూబ్లో చాలా సాక్ష్యాలు ఉంటాయి. అన్ని సాక్ష్యాలు కూడా వాళ్ళు జరిగిందే చెబుతారు. కొన్ని సాక్ష్యాలు విన్నప్పుడు నమ్మొద్దు. అదేంటి ఇలాంటి జరుగుతుంది ఏంటి? తమ్ముడు, ప్రార్థన చేస్తే తలనొప్పి తగ్గుతుందిరా, ప్రార్థన చేస్తే క్యాన్సర్ పోతే, తలనొప్పి తగ్గుతుందని నమ్ముతాం కానీ క్యాన్సర్ ఎలా పోద్దండి? ఏది నమ్మినోడు అది నమ్మట్లేదు? చెప్పండి, ఎందుకు నమ్మట్లేదు? మా ఆయన మారడండి, పాస్టర్ గారు, నా పిల్లలు మారరండి. అసలు నీ నమ్మకం ఏమైపోతుంది అసలు? చెప్పలే, నమ్ముద్ది కావట్లేదా? నమ్మితే ఏమవుతుంది? దేవుని యొక్క మహిమను చూస్తావు. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఇంకా బిగ్గరగా చెప్పాలా? నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు, లేదు అంటే చూస్తావు కానీ తినవు అన్నట్టుగా. వాళ్ళకి వీళ్ళకి జరిగి చూస్తూ ఉంటావు, అంతవరకే. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో అది నువ్వు అనుభవంలోనికి రాదు. ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేయబోతున్నాను. నీకు అందరికీ ఆల్రెడీ చెప్పాను. ఒక సేవకుడు ఒక దగ్గర వీల్ చైర్స్తో వచ్చిన వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుతున్నారంట. వీల్ చైర్స్లో కాలు పడిపోయి, కాలు లేక పోలియోస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆరోగ్యం పొందుతున్నారంట మీటింగ్లో. ఏంటి నిజమేనేటి అని వెళ్ళేటట పాస్టర్ గారు. దేనికి? చూద్దామని. లారీలతో నా వీల్ చైర్లు ఎక్కించేస్తున్నారు. వెళ్ళి చూశాడంట, అన్నీ జరుగుతున్నాయి. ప్రార్థన చేయగా దైవజనుడు, వీల్ చైర్లు ఉన్న వాళ్ళందరూ లేచిపోతున్నారు. అన్నీ చూసాడట, వచ్చాడట. ఆయన నాతోనే చెప్పాడు ఆ దైవజనుడు. ఏమని తెలుసా? బ్రదర్, నాకు పన్ను నొప్పి. ఏ నొప్పి? పన్ను నొప్పి. పన్ను నొప్పితోనే వెళ్ళాడట మీటింగ్కి, పన్ను నొప్పితోనే ఇంటికి వచ్చాడట. పన్ను నొప్పితోనే వెళ్ళాడట, పన్ను నొప్పితోనే ఇంటికి వచ్చాడట. కళ్ళ ముందు ఏం జరిగాయి? కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు వచ్చేయడం, చెవులు వచ్చేయడం, చెవిటి వాళ్ళు అందరూ, గుడ్డి వాళ్ళు కళ్ళు తెలిసి అన్నీ తెలిసాడట. పంట నొప్పితో ఇంటికి వస్తాడట. ఎందుకు? నమ్మలేదు. నువ్వు చర్చికి వస్తున్నావు, కూర్చుంటున్నావు, పాటలు పాడుతున్నావు, కానుక వేసుకుంటున్నావు, ఆరాధన చేస్తున్నావు, కానీ నీ యొక్క బ్రతుకులోని ఎందుకు అద్భుతాలు చూడట్లేదు? ఎందుకు ఆశ్చర్యకార్యాలు చూడట్లేదు? ఎందుకు స్వస్థతలు చూడట్లేదు? అంటే కొన్ని విషయాలు నమ్మలేకపోతూ ఉన్నావు. నువ్వు నమ్మితే, ఇప్పటికైనా నమ్మితే దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. నీ సమయం లేదు కాబట్టి